బ్యాక్ టు న్యూస్. భద్రాచలం రాములోరి కళ్యాణం లైవ్ పై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరించింది. ప్రభుత్వం తరపున స్వామివారి కళ్యాణాన్ని ప్రసారం చేయొద్దని ఈసీ సూచించింది. ఈసీ నిర్ణయంపై రాములోరి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వామివారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఎన్నడూ ఆంక్షలు లేవు. రేపు భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుక జరగనుంది. సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు తీసుకువచ్చే ఆనవాయితీ ఉంది. ఈసారి ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి దూరంగా ఉండనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, భద్రాచల సీతారాముల కళ్యాణం గడియలు సమీపిస్తున్నాయి. ఆ కళ్యాణాన్ని తిలకించేందుకు దక్షిణ భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు. ప్రత్యక్ష ప్రసారాన్ని ఈసీ ఎన్నికల కోడ్తో ఈసీ ఆంక్షలు విధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపివేసిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా రామభక్తులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇప్పటికే అంటే తానీషా కాలం నుంచి కావచ్చు, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం కూడా రేడియో అంటే ప్రజలకి అందుబాటులో వచ్చినటువంటి రేడియో ద్వారా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని క్రతువు ఏదైతే ఉంటుందో దానంతా కూడా వినేవారు. ఆ తర్వాత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత దూరదర్శన్ ద్వారా కూడా మొత్తం లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా భక్తులకు అందించే అవకాశం గతంలో ఉంది. అయితే ఈ ఇటీవల కాలంలో పెరిగిన ఎలక్ట్రానిక్ మీడియా నేపథ్యం కావచ్చు, ప్రసార మాధ్యమాల ద్వారా రాముడి కళ్యాణాన్ని చూడని కనులు కనులే కావన్న చందంగా సీతారాముల కళ్యాణానికి భద్రాచలం రానటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇంటి దగ్గర ఉండి వారు ఎక్కడెక్కడైతే ఉంటారో వారి దగ్గర మొబైల్లో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, వారంతా కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని సీతారాముల కళ్యాణాన్ని తిలకించేవారు. అటువంటి సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఈసీ ఆంక్షలు విధించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఎన్నికల కమిషన్ ని కూడా లేఖ రాశారు. ప్రత్యక్ష ప్రసారానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికల కోడ్ కు సంబంధించిన అంశాన్ని దాంట్లో పొందపరచకుండా ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించాలని కూడా ఇప్పటికే లేఖ రాశారు. ఆ తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రియాంక ఆలాతో పాటు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు మొత్తం కూడా ఎన్నికల కమిషన్ కి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యక్ష ప్రసాదాన్ని కొనసాగించాలి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో రామభక్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే పట్టు వస్త్రాలు తీసుకొచ్చే ఆనవాయితీ వర్సెస్ ఎలక్షన్ కోడ్, దీనిపైన ఆలయ అధికారులు ఏమంటున్నారు, భక్తులు ఏమంటున్నారు, లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ఈసీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అంటే మనం మొత్తం చూడొచ్చు, సీతారాముల కళ్యాణానికి సంబంధించి తానిషా కాలం నుంచి కూడా పట్టు వస్త్రాలు కావచ్చు, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలను కూడా సమర్పించేటువంటి ఆన్వాయితీ ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత నాడు ఎన్టీ రామారావు నుంచి మొన్న కేసీఆర్ వరకు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ఈ 10 ఏళ్లలో ఒకసారి పట్టు వస్త్రాలను కూడా సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఈ తర్వాత కాలంలో మొత్తం దేవాదాయ శాఖ మంత్రులు వారు పట్టు వస్త్రాలను సమర్పించారు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కూడా పట్టు వస్త్రాలను, తలంబ్రాలను కూడా తీసుకొస్తారని కూడా గతంలో కూడా ప్రకటన చేసిన పరిస్థితి. అయితే ఎన్నికల కోడ్ రావడంతో అటు దేవాదాయ శాఖ సీఎం కూడా పట్టు వస్త్రాలను, తలంబ్రాలను తీసుకొచ్చేందుకు ఎన్నికల కోడ్ బ్రేక్ పడటంతో ఒక్కసారిగా దాని ప్రత్యామ్నాయానికి సంబంధించి అధికారుల ద్వారా కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా కోడ్ ఎఫెక్ట్ తో ఎక్కువ శాతం పాల్గొనకపోయినప్పుడు కూడా ముత్యాల తలంబ్రాలను అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అధికారికమైన లాంఛనాలతో కాకుండా అధికారులే ఆ క్రతువును మొత్తం కూడా పట్టు వస్త్రాలను, అదే తలంబ్రాలకు సంబంధించినటువంటి క్రతువు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా ఈ క్రతువు కార్యక్రమానికి అయితే బ్రేక్ పడింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే కోట్లాది హిందువుల మనోభావాలు, రామభక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సీతారాముల కళ్యాణాన్ని క్రతువును దగ్గరుండి అంటే ఈసీ ఏ కారణాలు చూపింది? అంటే ఎలక్షన్ కోడ్, సీతారాముల కళ్యాణ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఎలాంటి కారణాలు చూపింది అసలు ఈసీ? ఈసీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ ఎఫెక్ట్
ఉండడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. రామభక్తులు మత ప్రచారాన్ని కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి మత ప్రచారానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే తీరు ఉంటుంది కాబట్టి పట్టు వస్త్రాల పంపిణీ కావచ్చు, పట్టు వస్త్రాల పంపకం కావచ్చు, ముత్యాల తలంబరాలు సమర్పించడం కావచ్చు, ఏ అంశంనైనా కూడా ఎన్నికల కోడ్కు సంబంధించి ఉల్లంఘన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకూడదు. అదేవిధంగా లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆపివేయాలని చెప్పేసి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు నుంచి రామభక్తులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా వినతి పత్రాలు అందజేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా తమ ప్రకటన వెలువడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులు కూడా మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామభక్తులకు అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతిస్తారనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే సుమిత్ర. అలాగే సైదులు అంటే ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఒకవేళ సమర్పించకపోతే ఆ స్థానంలో ఎవరు వెళ్లే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ గా ఏం చేయబోతోంది ప్రభుత్వం? పట్టు వస్త్రాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో కూడా పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కావాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా రాకపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా అధికారులు ఎవరైతే ఉంటారో దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, మిగిలిన అధికారులను కోఆర్డినేషన్ చేసుకొని పట్టు వస్త్రాలను ఆ దేవాదాయ శాఖ అధికారుల ద్వారా సమర్పించే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే ముత్యాల తలంబ్రాల అంశాన్ని కూడా కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా కేవలం ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎఫెక్ట్ ఉంటుందనే భావనతోనే అటు ప్రత్యక్ష ప్రచారాన్ని కావచ్చు, పట్టు వస్త్రాలకు సమర్పించే అటువంటి అంశానికి పూర్తి స్థాయిలో బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన రాదేమని ముందుగానే భావించి అటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించితో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం భద్రాచలాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. మొత్తం కూడా ప్రచారం అంటే మొత్తం ఎటువైపు అన్ని రంగాలుగా అటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా కావచ్చు అన్ని రకాలుగా కూడా పూర్తిగా ప్రచారాలను కొనసాగిస్తూ శ్రీరామనవమి వేడుకలను కనుల విందుగా తిలకించేలా చేసినప్పటికీ కూడా అటు రాష్ట్ర ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడడంతో కొంత రామభక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ప్రసార మాధ్యమాలు లేనటువంటి సమయంలోనే రేడియోల ద్వారా సీతారాముల కళ్యాణాన్ని విన్నటువంటి భక్తులు కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారాలను చూసినటువంటి భక్తులు కావచ్చు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో కళ్యాణ గ్రతును ఎలా తిలకించాలని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఎన్నికల కమిషన్ సానుకూలమైన స్పందించి రామభక్తులకు అటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.